ఆడియన్స్ అందరూ కూడా వచ్చేస్తున్నారండి. సో మనస్సు విప్పి పాటలు పాడడానికి రెడీగా ఉన్నారు. సో చాలా మంది కూడా అంటే బాత్రూమ్ సింగర్స్ చాలా మంది ఉంటారు కదా. సో ఇక్కడ బాత్రూమ్ సింగర్సే కాదు, ఇంకా చాలా మంది కూడా వస్తున్నారనమాట. సో ఒక్కరే ఇంట్లోనే కూర్చొని సింగిల్గా పాటలు పాడే బదులు ఇక్కడ ఒక్కళ్ళు పాడితే చాలు, మొత్తం అందరూ జనాలందరూ 1500 మంది పాడతారనమాట. సో ఓకే, నేను కూడా వాళ్ళందరితో పాట పాడాను అన్న హ్యాపీనెస్ ఇంకా పెరుగుతుంది. సో అందుకే పాఠశాలని ఎంచుకున్నారు. సో హాయ్ హాయ్ హాయ్. సో ఓకే, పాఠశాల అనగానే అంటే పాఠశాల అంటే మనకి నిజంగా ఒక లెసన్స్ పాఠాలు అది నేర్పించే, కానీ ఇక్కడ పాఠశాల అనగానే మనకి అందమైన పాటలు పాడుకోవడం, అసలు చాలా అందరితో ఎంజాయ్ చేయడము, అసలు అంటే ఒక సరికొత్తగా ఉంటుంది పాఠశాల. సో ఫస్ట్ అసలు పాఠశాలకి రావడానికి అసలు రీజన్ ఏంటి, ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎలా చూస్ చేసుకున్నారు, ఏంటి మీ పేరు చెప్పండి. నా పేరు సనీత. పాఠశాల పేరే ఆర్థడాక్స్గా అనిపించింది. ఫస్ట్ ఇట్ సెల్ఫ్ అది పుల్ చేస్తుంది మన అన్నట్టు రావడానికి. అండ్ మేమంతా స్కూలింగ్లో అంత్యాక్షరి ఆడుకోవడము అవి ఇవి అండ్ గ్రూప్ సాంగ్స్ పాడుకోవడము అట్లా. సో పెద్దయ్యాక కిడ్స్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ సెట్ అయిన తర్వాత ఈ టైప్ ఆఫ్ మోడ్లోకి రాలేపోయాము. సో ఇది ఎన్వైర్న్మెంట్ అంతా సిగ్గుపడక్కర్లా, అందరితో పాటు మేము సిగ్గు విడిచేసి హ్యాపీగా 90s సాంగ్స్ లో ఉన్న ఒక వైబ్ ఈ ఏజ్ వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ రీజన్ అయితే రావడానికి అది పాఠశాల అన్న పేరు వినగానే అరే ఇదేదో ఫస్ట్ స్కూల్ లాగా అనిపించింది, చూడగానే కాదు ఇదేదో ఒక సాంగ్స్ ఆ ఫీల్ బాగా అనిపించింది. తర్వాత పేజెంట్ చాలా రోజు నుంచి ఫాలో అవుతున్నాము, చూసాక సెర్చ్ చేసాక రావడం ఫస్ట్ టైం అండి. చాలా సార్లు నుంచి ట్రై చేస్తే మాకు ఈసారి టికెట్స్ దొరికాయి. 2-3 వీక్స్ నుంచి ట్రై చేస్తాం. 2-3 వీక్స్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ అందరూ ఓకే అని టికెట్స్ బుక్ అయ్యే టైంకి అయిపోతున్నాయి టికెట్స్. మీ పేరేంటి? వాణి గారు. సో మీరు ఇంత నెమ్మదిగా స్లోగా మాట్లాడుతున్నారు, పాట మాత్రం అదిరిపోతుందా? సో పాటలు వచ్చేసరికి అదరగొడతారనమాట. లిరిక్స్ అసలు అయితే మీకు అసలు వాళ్ళు లిరిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మ్యూజిక్ ప్లే చేస్తే స్టార్ట్ అనగానే స్టార్ట్ చేస్తారా? అవునండి, మా 80s 90s సాంగ్స్ బాగా అనిపించే మేము అసలు ఫస్ట్ వెళ్దాం ఎలా అయినా సరే అని చెప్పి 3 వీక్స్ నుంచి అదే ట్రై చేసి అందరం అనుకుని వచ్చాము. సో వీళ్ళే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు ఆడియన్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అలాగే అందరూ కూడా నేబర్స్ చక్కగా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి. సో మనం పాతకాలంలో అంత్యాక్షరి పాటలు పాడుకునే వాళ్ళం కదా. సో ఇక్కడికి వచ్చి అందరూ చక్కగా పాటలు పాడుతున్నారు అనమాట. హాయ్ హాయ్, మీ పేరు? వినీలా గారు. అసలు ఎలా తెలిసింది మీకు, ఎలా వచ్చారు ఇక్కడికి, ఎప్పుడు వచ్చారు? మా బ్యాచ్లో ఫ్రెండ్ ప్రిఫర్ చేశారు, ఇలా ఉంది, వీ కెన్ గో ఫర్ ద జామింగ్ సెషన్ అని. అండ్ ఐ హావ్ నాట్ ఎట్ ఆల్ అవేర్ అనమాట ఇలా ఒక జామింగ్ సెషన్ ఉంటుంది ఇదంతా. సో ఐ వాంట్ టు ఎంజాయ్. ఓకే, హాయ్. సో మీ పేరు? స్వాతి గారు. సో పాఠశాల ప్రస్తుతానికి అంటే ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ నచ్చిందా? చాలా, నాకు తెలుసు వి ఆర్ గోయింగ్ టు రాక్. ఐ నో దట్. మామూలు రాక్ కాదు, yes. ఓకే, సో నెక్స్ట్ వీళ్ళు ప్లే లిస్ట్ లో అసలు మామూలుగా అదిరిపోయే సాంగ్స్ ఉంటున్నాయి అనమాట. సో ప్రతిసారి ఎప్పుడు ఈవెంట్ కండక్ట్ చేసినా సరే అసలు మొత్తం వచ్చిన ఆడియన్స్ మాత్రం సూపర్ గా. సో ఎవరైనా ఇంట్రోవర్ట్స్ ఎవరైనా ఉంటే కనుక చాలా మంది ఓపెన్ అయిపోతున్నారు సో ఈ ప్రోగ్రామ్ వల్ల. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ మీరు చూస్ చేసుకొని వచ్చినట్టున్నారు కదా. నేను ఇన్స్టాలో చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నాను. లాస్ట్ ఎడిషన్ బుక్ చేయాలి, మీవి టికెట్స్ త్వరగా అయిపోయాయి, మాకు స్కెడ్యూల్ కుదరలేదు. అసలు ఈ ఎడిషన్ యాజ్ సూన్ యాజ్ రిలీజ్ అయిన వెంటనే మేమంతా బ్యాచ్ గా రావాలి అని బుక్ చేసాము. ఏదైనా ఒక సాంగ్ స్టార్ట్ చేయండి మీ గ్రూప్ ఒకటి. ఓకే, మీ పేరు? ఝాన్సీ గారు. ఇంత క్యూట్ గా నెమ్మదిగా మాట్లాడుతున్నారు, పాట పాడతారా బాగా? ఓకే, ఇంట్రెస్ట్ అయినా బాగా పాటలు పాడుతూ ఉంటారా? అవునండి, మా బర్త్డే ఈవెంట్స్ అన్నిటికీ వెరీ ఫేమస్ సింగర్స్ అన్నమాట. యూ షుడ్ ఆస్క్ అవర్ హస్బెండ్స్, వాళ్ళు చెప్తారు. వాళ్ళ బర్త్డేస్ కూడా మేమే పాడతాము. మాకు ఒక రకమైన ఒక కోరస్ ఉంటుంది అన్నమాట. సో అది కాకుండా టుడే విల్ డూ బెటర్. మన 2 యంగ్ జనరేషన్స్ ఇక్కడ ఉన్నారండి. సో మామూలు జోష్ఫుల్ గా లేరు వీళ్ళది. హాయ్ హాయ్ హలో హాయ్ హలో వామో. నేనే అసలు వీళ్ళ దగ్గర నుంచి షాక్ అవుతున్నాను. ఓ డూడ్, డాన్స్ నెక్స్ట్ ఎలా డాన్స్ చేస్తారు? ఓకే, పట్టుకోండి. సో ఎలా ఉంది పాఠశాల? ఫస్ట్ టైం రావడం?
చాలా అందులో తను పాడే అమ్మాయి నా మనోరాలు. ఓ ఓకే మా అమ్మాయి కూతురు రెండో అమ్మాయి మేఘన. ఓకే నేను అందుకని ప్రోగ్రామ్ చూడటానికి వచ్చాను, అందులో పాల్గొనడానికి వచ్చాను.